వెల్కమ్ టు స్కిల్స్ టు ఎవ్రీవన్ ఛానల్. ఈ వీడియోలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఫోల్డర్స్ ని క్విక్ యాక్సెస్ మెనూకి ఏ విధంగా యాడ్ చేయాలి, క్విక్ యాక్సెస్ మెనూలో ఉన్న ఫోల్డర్స్ ని ఏ విధంగా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఏ ఫోల్డర్ అయితే క్విక్ యాక్సెస్ మెనూకి యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోల్డర్ ని సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి పిన్ టు క్విక్ యాక్సెస్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే క్విక్ యాక్సెస్ మెనూకి ఫోల్డర్ అనేది యాడ్ అవుతుంది. సో క్విక్ యాక్సెస్ మెనూకి మనం ఫోల్డర్స్ ఎందుకు జనరల్ గా యాడ్ చేసుకో ఉంటామంటే ఈజీగా ఆ ఫోల్డర్ ని యాక్సెస్ చేయడం కోసం. సో ఇప్పుడు క్విక్ యాక్సెస్ మెనూలో ఉన్న ఫోల్డర్ ని ఏ విధంగా రిమూవ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఏ ఫోల్డర్ అయితే మీరు రిమూవ్ చేయాలనుకున్నారో ఆ ఫోల్డర్ ని సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి అన్పిన్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ ఫోల్డర్ అనేది క్విక్ యాక్సెస్ మెనూ నుంచి రిమూవ్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో చూడడం కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.